సూపర్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే బ్రెడ్ మలాయ్ కేక్. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతుందండి. నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేయము, అలాగే స్టవ్ కూడా వెలిగించకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల పాల పొడి అండి, మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇది మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది బయట. ఇలా పాల పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పాల మీద మీగడ వేసుకోవాలండి. ఫ్రెష్ మీగడ వేసుకోవాలి. పెరుగు మీద మీగడ సరిపోదండి, దీనికి టేస్ట్ బాగోదు. ఇలా మీగడ కూడా వేసుకున్న తర్వాత జస్ట్ 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న బాదంని వేసుకోవాలి. ఇలా బాదం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా స్మూత్గా కలుపుకోవాలండి. ఎంతలా కలుపుకోవాలంటే బాగా స్మూత్గా రావాలి ఈ పేస్ట్, ఈ క్రీమ్ అనేది. చూడండి, ఇంత స్మూత్గా వచ్చే వరకు మనమైతే కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని ఈ బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార, అంటే పావు కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ అయితే వేసుకొని ఇందులోనే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మనకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చండి. జస్ట్ చిటికెడు మాత్రం వేసుకోవాలి. వేసేసుకొని ఈ షుగరు ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టయితే కలుపుకోవాలండి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఒక స్పూన్ తీసేసుకొని మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని దీన్ని కూడా అలా కాసేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నానండి. నేను 4 కేక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 8 సరిపోతాయండి. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక గ్లాస్తో సర్కిల్గా కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మనకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా షేప్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్లైసెస్ని తీసేసుకొని మనకి నచ్చిన షేప్స్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని మొత్తాన్ని ఇలా రౌండ్గా సర్కిల్గా కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని దీనిపైన మనము కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, క్రీము, ఆ క్రీమ్ని ఇలా బ్రెడ్స్ పైన అప్లై చేసుకోవాలండి. చూడండి, ఇలా స్పూన్తో తీసేసుకొని ఇలా రౌండ్గా ఈ మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసేసుకొని పైనుండి ఇంకో బ్రెడ్ పీస్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలండి. 2 బాగా అతుకునేటట్టు ప్రెస్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనం ప్రెస్ చేసుకుంటే దీంట్లో నుంచి క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో లైట్గా డిప్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా అయితే డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేతిలో తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ షుగర్ సిరప్ ఉండడం వల్ల ఇవి త్వరగా మెత్తబడిపోయి విరిగిపోతాయండి బ్రెడ్స్. చూడండి, ఇలా ప్రెస్ చేసేసుకొని మనము తురుముకున్న ఎండు కొబ్బరి పొడి అండి, తురుముకున్న ఎండు కొబ్బరి పొడిలో ఈ బ్రెడ్ని డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎండు కొబ్బరి పొడిలో తురుములో అయితే దీన్ని ఇలా లైట్గా డిప్ చేసుకోవాలండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, విరిగిపోతాయి ఈ బ్రెడ్స్ అనేవి. చూడండి, ఇలా లైట్గా డిప్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇలా డిప్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మనకి నచ్చితే ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. ఒక ½ అన్ అవర్ తర్వాత తినొచ్చు. చూడండి, ఇలా పైనుంచి చెర్రీస్ డెకరేట్ చేసేసుకొని చల్లగా మెత్తగా ఎంత బాగుంటాయండి, అంత బాగుంటాయి. ఇలా డెకరేట్ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. అయితే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయమండి. జస్ట్ మనం ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.